హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ మనం 2-3 రోజుల నుంచి ధూల్పేట్ అండ్ నాగోల్, ఉప్పల్కి సంబంధించిన విగ్రహాలు అయితే చూసాం. అయితే ధూల్పేట్కి సంబంధించిన కళాకారులే జల్పల్లిలో కూడా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. సో మనం ఈ రోజు వచ్చేసాం జల్పల్లిలో. జల్పల్లిలో ఉన్న శ్రీ కాలభైరవ ఆర్ట్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చేసి మొత్తం ముంబై స్టైల్ విగ్రహాలనే తయారు చేస్తారు. అవి ఎలా ఉంటాయో చూద్దాం, ఒకసారి లోపలికి రండి. చూసారు కదా, మొత్తం ముంబై స్టైల్ విగ్రహాలనే తయారు చేశారు. ఇక్కడ వచ్చేసి మొత్తం పెద్ద సైజ్ విగ్రహాలు. ఇక్కడ ఈ రోలో ఆ రోలో అండ్ అవతల సైడ్ మొత్తం ఇంకా చిన్న నుంచి పెద్దకు అనమాట. సో పెద్ద సైజ్, చిన్న సైజ్, దానికన్నా చిన్న సైజ్, మొత్తం ఇందులో చూస్తే ముంబై స్టైల్ విగ్రహాలే ఉన్నాయి. కొన్నిటికైతే ఒక 2 విగ్రహాలకు పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా జల్పల్లిలో కూడా విగ్రహాల పనులు కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి. వర్క్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. సో కొన్నిటికి ఇక్కడ జల్పల్లిలో ఏంటంటే విగ్రహాలకు రంగులు వేసే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అటు సైడ్ వెళ్దాం, మనం రంగులు ఎలా వేస్తారో కూడా చూద్దాం రండి. అయితే మనం ముంబై స్టైల్ విగ్రహాలను చూసుకుంటే ఆల్మోస్ట్ నించోని అండ్ మొత్తం కలర్ఫుల్ డ్రెస్సింగ్ తోటి ఉన్నట్టే కనబడతారు విగ్రహం కూడా మనకు వినాయకులు. సో అయితే చూడండి మీరు, కొంచెం రంగులు కూడా వేయడం స్టార్ట్ అయిపోయింది. అక్కడ విగ్రహాలు తయారు చేయడం, రంగులు వేయడం. అంటే అసలు ముంబై స్టైల్ విగ్రహం ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం. ఒకటి తయారు చేసి పెట్టేశారు వీళ్ళు. అంటే ముంబై స్టైల్ విగ్రహానికి ఏంటంటే ధోతి కడతారు, పైనకి వెళ్ళి హాల్వా కప్పడం అండ్ డిజైన్ హారాలు అవి కూడా ఉంటాయి. సో అవి కూడా చూపిస్తా, ఒకసారి అండి మీరు లోపలికి. అయితే ఎక్కడెక్కడ చూస్తే మొత్తం విగ్రహాలకు పెయింటింగ్ వేసే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఫినిషింగ్ చేసిన తర్వాతనే దాని మీద నుంచి డిజైన్స్ వేయడం, అంటే కండ్ల డిజైన్ అండ్ బొట్టు డిజైన్ అండ్ చెవులకు, చేతులకు, మన జ్యువెలరీకి కావాల్సిన పెయింట్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అయితే ఇది చూడండి. సో విగ్రహాలకి ఏంటంటే ఇలా ధోతి కట్టడము అండ్ ఇది ఉంది కదా, ఈ క్లాత్స్ అనేవి నార్మల్ గా మొత్తం డిజైన్ అయిపోయినాక క్లాత్ కట్టిస్తారు. ఇంకోటి ఏంటంటే మనకు మన ఫేవరెట్ కలర్ ఉంటుంది కదా, సో మనకి ఈ కలర్ లో కావాలంటే ఆ కలర్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు ఇక్కడ. సో మొత్తం ఎలా ఉంటుందో చూడండి, అక్కడ పెద్ద విగ్రహానికి వేసారు. సో అలా తయారు చేస్తారనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇలా మొత్తం విగ్రహానికి క్లాత్ ఇట్లా వేస్తారంట. ముంబై స్టైల్ కి సంబంధించి విగ్రహాలకు మొత్తం ఇవే ఉంటాయి అనమాట. ఇలా మొత్తం క్లాత్స్ తోటి డిజైన్ చేసి చాలా అందంగా తీర్చిదిద్దారు విగ్రహాలకు కూడా. సో ఆల్మోస్ట్ వర్క్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే చిన్న విగ్రహాలకు బొట్లు వేయడం అవి కూడా స్టార్ట్ అయిపోయాయి. పెద్ద విగ్రహాలకు కూడా కలర్ వేయడం పని స్టార్ట్ అయిపోయింది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు, విగ్రహానికి సంబంధించిన ఆర్డర్స్ ఇస్తారు. అయితే ఆర్డర్ ఏంటంటే మనకు ఏ కలర్ ఉంటే బాగుంటుంది అండ్ ఏ స్టైల్లో విగ్రహం కావాలి అని కూడా తయారు చేసే ప్రక్రియ ఇప్పుడే కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు మా ముందు కూడా ఒక 2-3 వచ్చేసి విగ్రహాలకి సంబంధించి ప్రైజెస్ కూడా అడిగారంట. మాకు అయ్యప్ప స్వామి థీమ్ లో ఒక విగ్రహం కావాలని అడిగారంట. సో దానికి సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడి వెళ్ళారని చెప్పేసి ఇందాక బయట 2 బ్రదర్స్ కనబడితే వాళ్ళు చెప్పారు. అయితే చిన్న విగ్రహాలకు చూడండి మీరు, మొత్తం విగ్రహం తయారైనాక దాని పనులు కూడా కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చిన్న విగ్రహాలకు చూసుకుంటే పెయింటింగ్, పైనకి సంబంధించి పెయింటింగ్ మొత్తం వస్తుంది చూడండి. అయితే ఇప్పుడు అక్కడ రంగులు వేయడం స్టార్ట్ అయింది కదా, ఇలా దేవునికి సంబంధించి నామాలు అండ్ తొండానికి సంబంధించిన డిజైన్స్ అండ్ చెవులకు ఇక్కడ చూడండి మీరు హెయిర్ కలర్, అలా మొత్తం ఐస్ తయారు చేయడం, ఆ వర్క్ అంతా స్టార్ట్ అయ్యి మనకు ధూల్పేట్లో ఇంకా రంగులేయడం స్టార్ట్ కాలేదు, బట్ జల్పల్లిలో మాత్రం రంగులేసే వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోలో చూసుకుంటే అన్ని విగ్రహాలకు ఆల్మోస్ట్ రంగులేసే వర్క్ అయితే చాలా అయిపోయింది. అన్ని విగ్రహాలు చూసుకుంటే చూడండి మీరు. అయితే ఈ షెడ్ లో మొత్తం ముంబై స్టైల్ థీమ్ తోటే ఉందన్నమాట విగ్రహం ఆల్మోస్ట్ అన్ని వచ్చేసి. అయితే దేవునికి సంబంధించి ఏంటంటే నామాలు మాత్రం చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, అంటే వీళ్ళే డిజైన్ చేస్తారు కాబట్టి నామాలు మాత్రం చేంజ్ అవుతున్నాయి. మిగతాదంటే సేమ్ స్టైల్, బట్ చేయి పొజిషన్ అదే థీమ్ లో అలానే కూర్చున్నారు, కానీ కొంచెం పొజిషన్ చేంజ్ అవ్వడం, చేతులు చేంజ్ అవ్వడం మాత్రమే ఉన్నాయి. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే తొండం కూడా ఒక విగ్రహానికి రైట్ సైడ్ తిరిగి ఉంటే ఒక విగ్రహానికి లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంది అనమాట. మొత్తం నామాలు అవన్నీ వేసేసారు చూడండి. ఇక్కడ నామం, బొట్లు అండ్ ఇక్కడ చెవులకు సంబంధించి, కళ్ళకు సంబంధించి మొత్తం డిజైన్ అండ్ తొండానికి సంబంధించి కూడా డిజైన్ వేయడం. పనులైతే చక్క నడుస్తూనే ఉన్నాయి. అయితే మనం ఇంతవరకు మొత్తం జల్పల్లిలో ముంబై స్టైల్ విగ్రహాలను చూసాం.
బట్ ఫస్ట్ టైం ఇక్కడ మాత్రం మనకు బొజ్జగన్పై మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే భారీ విగ్రహం అన్నమాట. విగ్రహం తొండ మీద చూసుకుంటే దాదాపు 10 అవతారాలతో స్వామివారు మనకి ఈసారి దర్శనం ఇస్తున్నాడు. అండ్ యూనిక్ స్టైల్ తో వస్తుంది, ఇంతకు ముందు లేకుండే ఈ విగ్రహం ఈసారి మాత్రమే తయారవుతుందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు ఇది 25 నుంచి 26 ఫీట్లతో ఉంటుందంట విగ్రహం. చూస్తే 4 చేతులు అండ్ ఇక్కడ సింహం మీద స్వామివారు కూర్చున్నారు. చూడడానికి అయితే 2 కళ్ళు చాలట్లేవు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒకసారి చూడండి మీరు విగ్రహం. అండ్ స్వామివారికి కూడా మంచి జ్యువెలరీ అయితే అరేంజ్ చేస్తున్నారు. అండ్ దీనికి కలర్ వేసినాక ఇంకా మంచి లుక్ అయితే మనకి ఇస్తుంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మొత్తం డీటెయిల్ గా చూడండి మీరు విగ్రహానికి. ఇక్కడ విగ్రహాలు చూసి మనము నిన్న చూసుకుంటే బాలాపూర్ విగ్రహం చూసాం కదా, దానికన్నా పెద్ద సైజుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి లోపలికి వెళ్దాం రండి. ఆల్మోస్ట్ ఫినిషింగ్ కూడా ఇచ్చేసారు. పొట్ట మీద చూడండి ఇక్కడ స్వామివారి నరసింహస్వామిని ఇచ్చారు. మొత్తం నాగుపాములతోటి పెద్ద పొట్ట, చాలా మంచిగా పద్మాసనంలో స్వామివారి కూర్చున్నారు. అక్కడ వచ్చేసి ఎలుక మూషికుడు కనబడుతున్నాడు. అండ్ పైన వచ్చేసి విగ్రహానికి మనకు పగిడి ఇస్తారంట. అసలు చూడడానికి అయితే వేరే లెవెల్, చాలా అంటే చాలా బాగుంది విగ్రహం. ఒకసారి లోపలికి రండి. వేరే వేరే థీమ్ తోటి ఒక 4 రకాల వీడియోస్ మనకు విగ్రహాలను అయితే ఇక్కడ తయారు చేస్తున్నాడు. చూడడానికి అయితే 2 కళ్ళు చాలట్లేదు, అంత మంచి విగ్రహాలు తయారు చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి ఈ విగ్రహం చూస్తే మొత్తం మనకు వెంకటేశ్వర స్వామి థీమ్ తో వస్తుంది. పైన చూడండి స్వామివారి విగ్రహం కిరీటం మీద మొత్తం స్వామి మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తున్నారు. అండ్ డిజైన్ చూడండి ఎంత మంచి యూనిక్ డిజైన్ ఉందో, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇది కూడా సేమ్ అక్కడున్న విగ్రహమే. ఈ విగ్రహాల మీద పగిడి వస్తుందంట. మనకి ఈసారి బాలాపూర్ విగ్రహం కూడా పగిడి వస్తుంది. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆల్మోస్ట్ వర్క్లు అయితే ఎక్కడికక్కడ కంప్లీట్ అవుతూనే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడ చూడండి ఒక యూనిక్ విగ్రహం ఉంది, అదేందో చూపిస్తా ఒకసారి రండి మీరు. అయితే మనం ఇంతవరకు చాలా విగ్రహాలను చూసాం కానీ ఈ విగ్రహం అయితే ఎక్కడ చూడలేదు. ఇది వచ్చేసి తమలపాకు అవతారంలో ఉన్న స్వామివారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. దీనికి కలరేషన్ అయితే మొత్తం గ్రీన్ గా సూపర్ గా ఉంటుంది. అయితే ఈ మోడల్ లో మనం ఇప్పటి వరకు ఎక్కడ కూడా విగ్రహం చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కనబడుతుంది. అయితే ఈ షెడ్ వచ్చేసి జైసింగ్ కళాకారుల వాళ్ళదంట. చాలా అంటే చాలా యూనిక్ థీమ్ తోటి విగ్రహం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ విడత చూసుకుంటే మన దగ్గరనే అన్నిటికన్నా పెద్ద విగ్రహం మేమే తయారు చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అదే చూసాం కదా మనము బాలాపూర్ విగ్రహం చూసుకుంటే 25 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు విగ్రహం ఉంది. ఇక్కడ ఏంటంటే 26 ఎత్తు, 18 వెడల్పు. చాలా అంటే చాలా మంచి యూనిక్ థీమ్ తోటి విగ్రహాలు తయారు చేస్తున్నారు. సో చూడడానికి అయితే 2 కళ్ళు చాలట్లేదు, చూసారు కదా. అయితే మనము జల్పల్లిలో చాలా అంటే చాలా యూనిక్ విగ్రహాలను చూసాము. వీటికి రంగులేషణం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే చూసారు కదా ఇక్కడ విగ్రహాలను చూడడానికి అంతే 2 కళ్ళు చాలలేదు. నాకు చాలా అంటే చాలా బాగుంది. ధూల్పేట కన్నా ఇక్కడ విగ్రహాలు నాకు ఇంకా చాలా నచ్చాయి. సో వీటికి రంగులేసినాక మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయినాక ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం.